హాయ్ అండి. నేను మీ మాధవి. ఈరోజు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పటినుంచో అడుగుతున్న రసం పొడి, రసం ఒకే వీడియోలో రసం పొడి తయారు చేసి, అదే రసం పొడితో రసం కూడా ఎలా చేసుకోవాలి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో రసం పొడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా మన స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్పూన్ చూసారు కదా, ఈ స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను మెంతులు, ఒక కప్పు ధనియాలు కూడా వేసి ఈ రెండింటిని దోరగా వేయించుకుందాం. ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసాను కదండి, ఒక 50 గ్రాముల ధనియాలు కూడా వేసాను. ఇప్పుడు ఒక 150 గ్రాముల కందిపప్పు కూడా వేస్తున్నానండి. వీటిని కూడా బాగా దోరగా వేపుకుందాము. బాగా దోరగా వేగాయి కదండి, చూశారు కదా, మనం వేసిన ధనియాలు, మెంతులు, కందిపప్పు ఇవన్నీ బాగా దోరగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. ఇందులో ఒక 6-7 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. చూశారు కదండి, మనము ఈ కప్పుతో ధనియాలు తీసుకున్నాం కదా, అది సేమ్ ఈక్వల్గా మిరియాలు తీసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టేది మిరియాల రసం కదా, దాని ఫ్లేవర్ ఉండాలి కాబట్టి మనం మిరియాలని ఇలా తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎండుమిర్చి ఏదో కామన్గా వేసుకోవాలి, అంతేగాని ఊరికి ఎండుమిరపకాయలు వేయకూడదు. ఆ మిరియాల ఫ్లేవర్ అన్నది పోయిద్ది మనం ఎక్కువ వేసుకుంటే. ఈ మిరియాలని కూడా వేసాం కదా, ఇవి కూడా బాగా దోరగా వేపుకోదు. అప్పుడే మనం నిల్వ చేసుకోవడానికి కదా, చేసుకున్నప్పుడు పురుగు రాకుండా ఉంటుంది అన్నమాట. ఇదే కాదండి, ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు. మీరు ఇళ్ళల్లో కారపొడి కొట్టించుకునేటప్పుడు ఒక కేజీకి వచ్చేసి 50 గ్రాములు మిరియాలు కలిపి కానీ మీరు కారపొడి మిల్లు దగ్గర పట్టించుకుంటే సంవత్సరం కాదు కదా, 4 సంవత్సరాలు నిల్వ అన్న పురుగు రాదు, కలర్ మారదు, ఆ రుచి మారదు. చూసారు కదండి, ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఈ కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది రసం. ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా పురుగు అది అనకుండా, అలా ఈ కరివేపాకు ఏం చేస్తుందంటే దీన్ని మనం నిల్వ చేసుకున్నప్పుడు దీని యొక్క సహజత్వం కోల్పోకుండా కాపాడిద్ది అనమాట. ఆ ఫ్లేవర్ని మనం వేసినవి ఏవేవైతే ఉన్నాయో, మెంతులు, ధనియాలు, కందిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, వీటిని వాటి యొక్క ఫ్లేవర్ని అలాగే ఉండేలా చేస్తుంది. దానికోసం మనం కరివేపాకు వాడతాం. చూశారు కదండి, అన్ని దోరగా వేగినాయి. వీటి చల్లారనిచ్చి మిక్సీ వేసి పౌడర్ చేసుకుందాం. చూసారు కదండి, మన రసం పొడి తయారైపోయింది. ఈ పౌడర్తో మీకు రసం పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఒక 2 చిన్న సైజు టమాటాలని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకుందాం. ఒక 4 కరివేపాకు రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక 10 చిన్నుల్లిపాయలు, ఇదిగోండి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నా. దీన్ని నీట్గా శుభ్రం చేసి నానబెట్టానండి. దీన్ని గుజ్జు తీసి ఇందులో వేసుకుందాం.
ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవి ఒక 2 లీటర్ల వాటర్ ఉంటాయండి. నేను ఇవన్నీ తీసుకున్నది ఈ వాటర్కి సరిపడమేని పోస్తున్నాను. ఇప్పుడు మనం రసం పొడి తయారు చేసుకున్నాం కదా, ఆ రసం పొడిని ఇదిగోండి చూడండి, 1 2 3 టీ స్పూన్లు వేసాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కింద మంట పెట్టుకుందామండి. ఇప్పుడు అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకుందాం. చూసారు కదండి, 20 నిమిషాలకి రసం అనేది మనకి బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకోవడం వలన రసం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. రసంలోకి ఆయిల్ అనేది కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ ఆవాలు, ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వాటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకొని మొత్తాన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపుకోండి. రసంలోకి మన పోపు అనేది మాడిపోయిందనుకోండి అస్సలు బాగోదండి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలండి పోపు అనేది. ఇప్పుడు ఈ పోపు అంతా మనకి బాగా వేగింది కదండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న రసాన్ని కూడా పోసేసుకుందామండి. చూస్తున్నారు కదా, అసలు ఆ వాసన ఎంత కమ్మగా ఉందోనండి. మీరు కూడా ఈ విధంగా రసం పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. హోటల్స్లో అయితే రసం అనేది ఇలాగే పెడతారండి, సింపుల్గా అయిపోయేలాగా. మనం ఇంట్లో చేసుకున్నట్లయితే అక్కడ చేయరన్నమాట. కాబట్టి ఈ సింపుల్ మెథడ్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే రసం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయడమే ఆలస్యం అండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.